దాన్ని రీసైకిల్ కింద మట్టిలో పూరికిపోయిన తర్వాత రీసైకిల్ చల్లించి ఆ పౌడర్ని వేరు చేస్తాం. ప్రస్తుతం అలా జరుగుతుంది సార్. అంటే దాన్ని ఇంకా మనం ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. అంటే కొంతకాలం అయ్యాక అది మట్టిలో పూడుకున్నాక దాన్ని రీసైకిల్ కింద సర్కిల్ చేస్తాం. మీ పిల్లలు ఏం చేస్తారు బా? నాకు చిన్న పాప సార్ ఎల్కేజీ చదువుతుంది. ఎల్కేజీ చదువుతుంది. ఎక్కడ చదువుతుంది? ఇక్కడ మాకు తెలిసిన స్కూల్ ఉంటే అక్కడ జాయిన్ చేస్తాం. అక్కడ చేసాం. మీ భార్య ఏం చేస్తుంది? భార్య ఇంటి దగ్గర ఉంటారు. ఇంటి దగ్గర ఉంటారు. నీకు ఎంత డబ్బులు వస్తుంది బా? నాకు పిఎఫ్ ఇస్తే కటింగ్ పోను నెలకు 18,842 రూపాయలు జీతంగా వస్తుంది. 18,000 వస్తుంది. నీకయ్యా? మందులు ఏడుకోండి సార్. ఏడుకొండలు. తెల్లవారు 4 గంటలు వేస్తాం సార్. 5 గంటల వరకు మస్తు రాకపోతే వెళ్ళిపోతారు సార్. మస్తు అయిపోయిన తర్వాత 5 గంటల నుంచి 7 గంటల వరకు నేను స్లీపింగ్ చేస్తాను సార్. 7 తర్వాత మాకు ఒక వార్డు కేటాయిస్తారు సార్. పుస్తకాలు తీసుకొని అది ఎన్ని గంటలు పని చేస్తారు రోజుకి? 8 గంటలు సార్. మొత్తం 8 గంటలు పని చేస్తారు. ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సార్. 2 గంటల నుంచి 5 గంటల వరకు. మళ్ళీ 2 గంటల నుంచి 5 గంటల వరకు సార్. మధ్యాహ్నం ఏమో డ్రైనేజ్ క్లీనింగ్ కానీ లేకపోతే ఎక్కడైనా మొక్కలు కొట్టడం అటువంటి కానీ వేరే పనికి వెళ్తారు. ఈ మధ్య ఈ క్లీనింగ్ చేయడం ఎందుకు బాగా డిటరేట్ అయిపోయింది అంటే సార్ ప్లాస్టిక్ కవర్లు వాడకం పెరిగింది సార్. దానివల్ల ప్రజలు కొంతమంది మాకు డోర్ టు డోర్కి వెళ్ళినప్పుడు మాకు అందచేయకుండా కవర్లో ప్యాక్ చేసి దూరంగా విసిరేయడం సార్. లేదా కలెక్షన్ పాయింట్లు ఉంటాయి సార్, మేము అక్కడికి చేరుతున్నాం సార్. వాళ్ళు డైరెక్ట్గా బండి మీద వెళ్తే అలా విసిరైపోవడం అలా చేస్తున్నాం. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుభ్రంగా ఉండాలంటే సార్ ఫస్ట్ వాళ్ళు ఇల్లు ఒకటే క్లీన్గా పెట్టుకొని పక్క వీళ్ళు ఏమనుకుంటారో అవసరం లేదు సార్. అక్కడ పడేసి నాకు తెలియదు చెత్తోడు వస్తాలే అన్న విధంగా ప్రజలు ఉంటున్నారు. వాళ్ళ కొంచెం వాళ్ళలో చైతన్యం రావాలంటే ఏం చేయాలా? చైతన్యం రావాలంటే సార్ కొంచెం మనం పాంప్లెట్ల ద్వారా కానీ లేదా ఎవరైతే విసుతున్నారో వాళ్ళని కొంచెం మార్క్ చేసి వాళ్ళని కొద్దిగా అవగాహన చేయడం సార్. ఇటువంటివి చేస్తే వాళ్ళ మార్పు రాదు. ప్రస్తుతం అయితే శానిటేషన్ నిలకడగానే ఉంది సార్. పారిశుద్ధ్యం నిలకడగా ఉంది కానీ ఇది కూడా ఈ కాగితాలు ఇప్పుడు కనపడ్డాయి మనకి ఇక్కడ. అంటే ఇవి బాధ్యత ఊర్ల నుంచి చాలా ఎక్కువ మంది జనం వస్తారు. మా వచ్చినప్పుడే ఇవన్నీ కలెక్ట్ చేయడానికి డస్ట్బిన్స్ పెట్టి వేయడం, అవి మనం మళ్ళా ఇచ్చేయడం, ఒక పరిశుభ్రం వాళ్ళలో కూడా అవేర్నెస్ రావడం, రోడ్డు మీద వేయకుండా ఎత్తుకొచ్చి డస్ట్బిన్లను వేయడం. జపాన్లో ఏం చేస్తారంటే చెత్త ఏదైనా ఉంటే కాగితం రోడ్డు మీద తీసుకొని పర్సులో పెట్టుకొని ఇంటికి తీసుకుని డస్ట్బిన్లు వేస్తారు. అది ఒక బాధ్యత వాళ్ళది. మన దగ్గర ఇంట్లో ఉండి చెత్త రోడ్డు మీద వేస్తాం. అదే వచ్చింది పక్కింట్లో కూడా వేసేస్తారు. అక్కడే వస్తాం సమస్య. బాధ్యతగా ఉంటున్నారు. కరోనా తర్వాత అయితే పరిస్థితి సగానికి సగం పైన మారింది సార్. ప్రజలు ఏంటంటే వాళ్ళ ఇల్లుతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా. అంటే ఇంకా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధం కావాలి, మనం కూడా సిద్ధం కావాలి. ఇప్పుడు ఉదాహరణ నువ్వు అంటున్నావు 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పేరకపోయింది. దాన్ని క్లీన్ చేయలేదు. ఒకప్పుడు నేను పెట్టాను అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం, వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు పెట్టాం. అవన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. మీరందరూ బాగుండాలి అంటే మీ వెల్ఫేర్ కూడా చాలా ముఖ్యం. ఏం చేస్తే బాగుంటుంది మీ అందరికీ? మాకు ఉన్న సమస్యల్లో 62 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ తర్వాత మాకు ఒక్కసారిగా శాలరీ కోల్పోవడం, కుటుంబం మొత్తం శాలరీకి ఆధారపడి ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంది. అది ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పిఎఫ్ఐని కడుతున్నారు కదా మీరు? కడుతున్నారు సార్. కట్టినప్పుడు అది వస్తుంది కదా మీకు? అంటే సార్ అప్పటికి ఏంటంటే కొన్ని పిల్లల అవసరాలు కానీ చదువులు కానీ అవి వాడకం అయిపోతుంది సార్. దానివల్ల ఏంటంటే అది చివరి వరకు రిటైర్మెంట్ వరకు వచ్చే అవకాశం లేదు. భద్రత కోసం సార్. ఎందుకంటే ఒక్కసారిగా ఇప్పుడు వచ్చే 18,000 ఒక్కసారిగా ఆగిపోతుంది సార్ వచ్చే నెల నుంచి. మా కుటుంబం అంతా కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది సార్. నా ఫ్యామిలీ అంతా మా ఆవిడ ఇంటికాడే ఉంటారు, పిల్లలు నా మీద ఆధారపడి ఉంటారు. ఒక్కసారిగా శాలరీ కోల్పోతే ఇబ్బంది పడుతుంది. అది ఒక్కటి ఆలోచించి ప్రభుత్వం తరఫున మీరు ఏదైనా సహకరిస్తే ఏదైనా సాయం చేస్తే మాకు చాలా సంతోషంగా. మీరు బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీ పట్ల కూడా గౌరవం పెరిగిందా? పెరిగింది సార్. ఇదివరకు కొంచెం భయపడేవాళ్ళం సార్, పిల్లలకి భయపడేవాళ్ళం సార్. ఈ కరోనా తర్వాత ప్రజలందరూ కూడా మీరు లేకపోతే మాకు ఆరోగ్యం లేదు, మాకు సరైన వాతావరణం లేదని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇలా చెప్పడం వల్ల మా పిల్ల కూడా గర్వంగా ఫీల్ అవుతుంది. అందువల్ల మేము వర్క్ చేయడానికి కూడా ముందుగా వస్తుంది. కానీ రాబోయే రోజుల్లో ఈ వర్క్ చేయడానికి కొంచెం జనం తగ్గదు సార్. అప్పుడు పరిస్థితి ఏంటనేది మాకు అర్థం కావాలి. అంటే మనం ఏం చేయాలంటే ఆధునికంగా పోవాలి. ఇప్పుడు మెషిన్స్ వస్తాయి, మీకు కూడా శానిటేషను ఎట్లుండాలా, మీ హైజీనిక్ ఎట్లా కాపాడాలా అవి కూడా వర్కౌట్ చేయాలి. ఇప్పటి వరకు మీరు చేసిన పనికి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మీ అందరికి కూడా పాదాభివందనం చేస్తున్నా. అంత మంచి వర్క్ ఇది. నేను ఇప్పుడే కాదు
40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. హైదరాబాద్లో పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా రాష్ట్రం అంతా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసాం. ఏదైతే పచ్చదనం పరిశుభ్రం స్టార్ట్ చేసి అప్పటి నుంచి చేసాం. ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవాలనుకున్నాం. అప్పుడప్పుడు దీనికి కొన్ని బ్రేక్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను. దేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఎక్కడికక్కడ చెత్త రోడ్డు మీద వేయకుండా ఉండాలి, చెత్త నుంచి సంపద సృష్టించాలి, ఇలాంటివన్నీ పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చాను. దీనికి తగినన్ని నిధులు పెట్టాలి. ఈ స్వచ్ఛ భారత్లో భాగస్వాములైన ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించే విధంగా విధానం ఉండాలి, అవార్డ్స్ ఇవ్వాలి, సమాజం గుర్తించాలి. ఇలాంటి కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుట్టాను. దాన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి భారతదేశానికి ఒక ఆదర్శంగా చేయాలని నా అభిప్రాయం. చేద్దాం. మీ కష్టాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేస్తూనే ఇంకా ఒక పరిశుభ్రమైనటువంటి మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాన్ని పెట్టుకున్నాం. ఇంకొక 23 ఏళ్లలో 100% పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛంగా ఉండడం, ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోదాం. మీరు మా ఊరు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా, చాలా సంతోషం. వెరీ నైస్ మా, గుడ్. మాకు ఇక్కడ ఇదివరకు కొంచెం బిస్కెట్లు కానీ దించుతారు, ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు ఏ అవసరం కానీ దానివల్ల మాకు కాంగ్రెస్ కూడా ఇంకా కొంచెం సులువుగా అవుతుంది సార్. అదేమా గ్లౌజులు మాస్టర్ వచ్చేవాళ్ళు కదా సార్, అది నాకు హైదరాబాద్లోకి వచ్చేవి. సార్ మీరు 1995 నుంచి మొదటిసారిగా సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రానికి క్లీన్ అండ్ గ్రీన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మేము ఎక్కువ పరిశుభ్రతకి మేము తోడ్పాటును అందిస్తున్నాం కాబట్టి మీరు మాకు ఏదైనా భరోసా అందిస్తారు? తప్పకుండా బా, నేను చెప్పే కదా అన్ని మీ చెప్పినట్టు ఆలోచిస్తాను. మీ భద్రత ఎట్టివ్వాలి, ఇవన్నీ భవిష్యత్తులో ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించి మీరు చేసిన సమాజ సేవ కోసం మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలో ఆదుకుంటాం, రెండూ చేస్తాం. సార్ అన్ని రంగాల్లో యంత్రాలు పెరుగుతున్నాయి కదా, పారిశుద్ధ్యంలో కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దగ్గర కార్మికులు దిగి అనారోగ్య పాలవడం, ఇబ్బందులు పాలవడం అవి జరుగుతున్నాయి కదా సార్. పారిశుద్ధ్యంలో కూడా అటువంటి చోట్ల యంత్రాలు ఉపయోగించి మాకు కొంచెం ఇటువంటి ప్రమాదం నుంచి పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అందరికి కూడా నేను ఆలోచించేది అన్ని యంత్రాలు తేవడం. దీంట్లో కూడా ఇంకా మెరుగైన ఇది రాలేదా, ఇవన్నీ ఇది క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఒకటేసారి తీయడానికి కూడా అంటే ఇప్పటికీ డ్రైన్లో దిగే పరిస్థితి ఈ పరిస్థితి నుంచి కొంచెం కాస్త ఉపశమనం లభిస్తున్నాను సార్. ఎందుకంటే సార్ డోర్ టు డోర్ కలెక్ట్ చేయడం, ఈ మెయిన్ మీద పడిన ఆకులు ఇవన్నీ స్వీపింగ్ చేయడం, వీటికి సమయం సరిపోతుంది సార్. మళ్ళీ డ్రైన్లు దిగడం వల్ల ఏంటంటే కొంచెం అనారోగ్య పాలు అవుతుంది సార్. ఎక్కువ స్కిన్ ఎలర్జీలు, దురదలు రావడం, కాళ్ళకుళ్ళు రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది సార్. ఇందుకోసం ఏంటంటే డ్రైన్లో పూర్తికి వాటికి ఏమైనా బాగుంటుంది. ఇది సార్ ఈ బిన్లో వేసి ఈ బిన్ నుంచి సార్ మేము కలెక్షన్ పాయింట్ చేరుస్తాం సార్. ఆ కలెక్షన్ పాయింట్ దగ్గర సంబంధిత వెహికల్ వచ్చి దీన్ని కంపోస్ట్ చేరవేస్తుంది. మీరంతా ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అంటే సమాజం కోసం మీరు త్యాగం చేస్తున్నారు. మీరు చేసే కార్యక్రమం ఎవరో చేయలేని కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని ఒక శ్రద్ధగా ప్రజల కోసం చేస్తున్నారు. మీరు చూపించే చొరవ ప్రజా ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి సేవ. చాలా మంది ఉద్యోగాలు చేస్తారు, ఇలాంటి వ్యాపారాలు చేస్తారు, కానీ మీరు చేసే పని వల్ల అనేక మార్పులు వచ్చాయి. ఎప్పుడో నేను పచ్చదనం పరిశుభ్రంతో ప్రారంభించి తర్వాత స్వచ్ఛ భారత్కి నేనే రిపోర్ట్ ఇచ్చి ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేస్తున్నాం. మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 2 కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతున్నాం. ఇందులో మీరు భాగస్వాములు అయ్యారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. మీ సమస్యలు కూడా చెప్పారు నాకు. ఆధునీకరణ కూడా వస్తూ ఉంది, మెకనైజేషన్ వస్తూ ఉంది. ఇప్పుడే మన వాళ్ళతో నేను మాట్లాడాను, వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్పారు. ఇప్పుడు కూడా డ్రైన్లో దిగడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీ సమస్యలన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలి, ఏ విధంగా మీకు కూడా అందరితో సమానంగా భవిష్యత్తు ఉండాలి, అవన్నీ కూడా నేను ఆలోచిస్తాను, న్యాయం చేస్తానని మరొకసారి హామీ ఇస్తూ మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా. నమస్కారాలు, ధన్యవాదాలు. నువ్వు ఎన్ని ఇండ్లు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు? ఎన్ని ఇండ్ల దగ్గర పనిచేస్తావు? పొడి చెత్త, తడి చెత్త? 350 ఇల్లు హౌస్ హోల్డ్స్ వరకు నాకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అవకాశం. నీకు ట్రై సైకిల్ ఉందా? ఏముంది? నాకు పుష్ కార్ట్ ఉంది. పుష్ కార్ట్ మా ప్రభుత్వం వచ్చాక కొత్త పుష్ కార్ట్లను బిన్స్ ఇచ్చారు సార్. ఈ తడి చెత్తకి పచ్చ డబ్బా ఉపయోగిస్తుంది, పొడి చెత్తకి నీలం డబ్బా ఉపయోగిస్తుంది.
ప్రమాదకర చెత్త ఉంటుంది సార్. ఒక గ్లాస్ పగిలిపోయిన గ్లాసులు కానీ హాస్పిటల్ వ్యర్థాలు కానీ. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నేను ఏళ్ళు పనిచేసావు కదా, ఏంటి నీ మొదట్లో అయితే కొంచెం సిగ్గుగా లేదా ఇబ్బందిగా అనిపించేది సార్. కరోనా తర్వాత ప్రజలు మారారు సార్. దాని తర్వాత మాకు వాళ్ళకి కొంచెం రిలేషన్ కూడా బాగుంటుంది సార్. ప్రజలు మాకు అనుకున్న విధంగా వాళ్ళు సహకరించడం కానీ, ఇదివరకు తడి చెత్త పొడి చెత్త అంటే వాళ్ళు పట్టించుకునేవారు కాదు. ఈ కరోనా తర్వాత ప్రజలు కొంచెం ఎంతమంది పని చేస్తున్నారు మొత్తం మీరు సార్? ఇక్కడ 190 మంది పని చేస్తున్నారు మొత్తం మున్సిపాలిటీ. ఇప్పుడు ఆధునికమైనటువంటి పనిముట్లు ఏమైనా పెట్టారా ఇక్కడ? ఇక్కడ ప్రస్తుతం అయితే ఇంకా రాలేదు సార్. కానీ ఏంటంటే ఇంచుమించు భవిష్యత్తులో ఇప్పుడు మీరు చెత్త ఇది చేసినాక ఎక్కడికి పంపిస్తున్నారు? ఇది కంపోస్ట్ యార్డ్కి డంప్ చేస్తారు. అక్కడే సెగ్రిగేషన్ ఎట్లా చేస్తున్నారు? సెగ్రిగేషన్ సార్ ఆల్రెడీ మన తడి చెత్తకి వేరుగా ఒక చిన్న ప్లేస్ కేటాయించి ఉంది సార్. ఆ తడి చెత్త అంతా కూడా అక్కడ డంప్ చేస్తాం. పొడి చెత్తకి మాత్రం సపరేట్గా దాన్ని రీసైకిల్ కింద మట్టిలో పూరికిపోయిన తర్వాత రీసైకిల్ చల్లించి ఆ పౌడర్ని వేరు చేస్తాం. ప్రస్తుతం అలా జరుగుతుంది సార్. అంటే దాన్ని ఇంకా మనం ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. అంటే కొంతకాలం అయ్యాక అది మట్టిలో పూడుకున్నాక దాన్ని రీసైకిల్ కింద సర్కిల్ చేస్తాం. మీ పిల్లలు ఏం చేస్తారు? నాకు చిన్న పాప సార్ ఎల్కేజీ చదువుతుంది. ఎల్కేజీ చదువుతుంది. ఎక్కడ చదువుతుంది? ఇక్కడ మాకు తెలిసిన స్కూల్ ఉంటే అక్కడ జాయిన్ చేస్తాం. అక్కడ చేసాం. మీ భార్య ఏం చేస్తుంది? భార్య ఇంటి దగ్గర ఉంటారు. ఇంటి దగ్గర ఉంటారు. నీకు ఎంత డబ్బులు వస్తుందమ్మా? నాకు టీఎఫ్ ఇస్తే కటింగ్ పోను నెలకు 18,842 రూపాయలు జీతంగా వస్తుంది. 18,000 వస్తుంది. నీకయ్యా? సార్ 7 కొండలు. తెల్లవారు 4 గంటలు వేస్తాను సార్. 5 గంటల వరకు మస్తు ఆఫీస్కి వెళ్ళిపోతారు సార్. మస్తు అయిపోయిన తర్వాత 5 గంటల నుంచి 7 గంటల వరకు నేను సీటింగ్ చేస్తాను సార్. 7 తర్వాత మాకు ఒక వార్డు కేటాయిస్తారు సార్. పుస్తకాలు తీసుకొని అది ఎన్ని గంటలు పని చేస్తారు రోజుకి? 8 గంటలు సార్. మొత్తం 8 గంటలు పని చేస్తారు. ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సార్. 2 గంటల నుంచి 5 గంటల వరకు. మళ్ళీ 2 గంటల నుంచి 5 గంటల వరకు సార్. మధ్యాహ్నం ఏమో డ్రైనేజ్ క్లీనింగ్ కానీ లేకపోతే ఎక్కడైనా మొక్కలు కొట్టడం అటువంటి వేరే ఏదైనా పని చేస్తారు. ఈ మధ్య ఈ క్లీనింగ్ చేయడం ఎందుకు బాగా డిటరేట్ అయిపోయింది అంటే సార్ ప్లాస్టిక్ కవర్లు వాడకం పెరిగింది సార్. దానివల్ల ప్రజలు కొంతమంది మాకు డోర్ టు డోర్కి వెళ్ళినప్పుడు మాకు అందచేయకుండా కవర్లో ప్యాక్ చేసి దూరంగా విసిరేయడం సార్. లేదా కలెక్షన్ పాయింట్లు ఉంటాయి సార్, మేము అక్కడికి చేరుతున్నాం సార్. వాళ్ళు డైరెక్ట్గా బండి మీద వెళ్తే అలా విసిరైపోవడం అలా చేస్తున్నాం. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుభ్రంగా ఉండాలంటే సార్ ఫస్ట్ వాళ్ళు ఇల్లు ఒకటే క్లీన్గా పెట్టుకొని పక్క వీళ్ళు ఏమనుకుంటారో అవసరం లేదు సార్. అక్కడ పడేసి నాకు తెలియదు చెత్తోడు వస్తాలే అన్న విధంగా ప్రజలు ఉంటున్నారు సార్. వాళ్ళ కొంచెం వాళ్ళలో చైతన్యం రావాలంటే ఏం చేయాలా? చైతన్యం రావాలంటే సార్ కొంచెం మనం పాంప్లెట్ల ద్వారా కానీ లేదా ఎవరైతే విసురుతున్నారో వాళ్ళని కొంచెం మార్క్ చేసి వాళ్ళని కొద్దిగా అవగాహన చేయడం సార్. ఇటువంటివి చేస్తే త్వరలో మార్పు రాదు. ప్రస్తుతం అయితే శానిటేషన్ నిలకడగానే ఉంది సార్. పారిశుద్ధ్యం నిలకడగా ఉంది కానీ ఇది కూడా ఈ కాగితాలు ఇప్పుడు కనపడ్డాయి మనకి ఇక్కడ. అంటే ఇవి బాధ్యత ఊర్ల నుంచి చాలా ఎక్కువ మంది జనం వస్తారు. మా వచ్చినప్పుడే ఇవన్నీ కలెక్ట్ చేయడానికి డస్ట్బిన్స్ పెట్టి వేయడం, అవి మనం మళ్ళా ఇచ్చేయడం, ఒక పరిశుభ్రం వాళ్ళలో కూడా అవేర్నెస్ రావడం, రోడ్డు మీద వేయకుండా ఎత్తుకొచ్చి డస్ట్బిన్లను వేయడం. జపాన్లో ఏం చేస్తారంటే చెత్త ఏదైనా ఉంటే కాగితం రోడ్డు మీద తీసుకొని పర్సులో పెట్టుకొని ఇంటికి తీసుకుని డస్ట్బిన్లు వేస్తారు. అది ఒక బాధ్యత వాళ్ళది. మన దగ్గర ఏంటంటే ఇంట్లో ఉండి చెత్త రోడ్డు మీద వేస్తాం. అదే వచ్చింది పక్కింట్లో కూడా వేసేస్తారు. అక్కడే వస్తాం సమస్య. బాధ్యతగా ఉంటున్నారు. కరోనా తర్వాత అయితే పరిస్థితి సగానికి సగం పైన మారింది సార్. ప్రజలు ఏంటంటే వాళ్ళ ఇల్లుతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా. అంటే ఇంకా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధం కావాలి, మనం కూడా సిద్ధం కావాలి. ఇప్పుడు ఉదాహరణ నువ్వు అంటున్నావు 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పేరకపోయింది. దాన్ని క్లీన్ చేయలేదు. ఒకప్పుడు నేను పెట్టాను అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం, వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు పెట్టాం. అవన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. మీరందరూ బాగుండాలి అంటే మీ వెల్ఫేర్ కూడా చాలా ముఖ్యం. ఏం చేస్తే బాగుంటుంది మీ అందరికీ? మాకు ఉన్న సమస్యల్లో 62 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ తర్వాత మాకు ఒక్కసారిగా శాలరీ కోల్పోవడం, కుటుంబం మొత్తం శాలరీకి ఆధారపడి ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంది. అది ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పిఎఫ్ఐని కడుతున్నారు కదా మీరు? కడుతున్నారు సార్. కట్టినప్పుడు అది వస్తుంది కదా మీకు? అంటే సార్ అప్పటికి ఏంటంటే కొన్ని పిల్లల అవసరాలు కానీ చదువులు కానీ అవి వాడకం అయిపోతుంది సార్. దానివల్ల ఏంటంటే అది చివరి వరకు రిటైర్మెంట్ వరకు వచ్చే అవకాశం లేదు. భద్రత కోసం సార్. ఎందుకంటే ఒక్కసారిగా ఇప్పుడు వచ్చే 18,000 ఒక్కసారిగా ఆగిపోతుంది సార్ వచ్చే నెల నుంచి. మా కుటుంబం అంతా కూడా దీని మీదే ఆధారపడి ఉంటాం సార్. నా ఫ్యామిలీ అంతా మా ఆవిడ ఇంటికాడే ఉంటారు, పిల్లలు నా మీద ఆధారపడి ఉంటారు. ఒక్కసారిగా శాలరీ కోల్పోతే ఇబ్బంది పడుతుంది.
అది ఒక్కటి ఆలోచించి ప్రభుత్వం తరఫున మీరు ఏమైనా సహకరిస్తే ఏమైనా సాయం చేస్తే మాకు చాలా సంతోషమా, మీరు బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీ పట్ల కూడా గౌరవం పెరిగిందా? పెరిగింది సార్. ఇదివరకు కొంచెం భయపడేవాళ్ళం సార్, తర్వాత మమ్మల్ని కొద్దిగా గౌరవిస్తున్నారు. పిల్లలకి చెప్పడానికి భయపడేవాళ్ళం సార్. ఈ కరోనా తర్వాత ప్రజలందరూ కూడా మీరు లేకపోతే మాకు ఆరోగ్యం లేదు, మాకు సరైన వాతావరణం లేదని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇలా చెప్పడం వల్ల మా పిల్లలు కూడా గర్వంగా ఫీల్ అవుతుంది. అందువల్ల మేము వర్క్ చేయడానికి కూడా ముందుగా వస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఈ వర్క్ చేయడానికి కొంచెం జనం తగ్గచ్చు, జనం రావట్లేదు. అప్పుడు పరిస్థితి ఏంటనేది మాకు అర్థం కావాలి. అంటే మనం ఏం చేయాలంటే ఆధునీకరణకు పోవాలి. ఇప్పుడు మెషిన్స్ వస్తాయి, మీకు కూడా శానిటేషను ఎట్లుండాలా, మీ హైజీనిక్ ఎట్లా కాపాడాలా అవి కూడా వర్కౌట్ చేయాలి. ఇప్పటి వరకు మీరు చేసిన పనికి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మీ అందరికి కూడా పాదాభివందనం చేస్తున్నా. అంత మంచి మంచి వర్క్ ఇది. నేను ఇప్పుడే కాదు 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. హైదరాబాద్లో పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా రాష్ట్రం అంతా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసాం. ఏదైతే పచ్చదనం పరిశుభ్రం స్టార్ట్ చేసి అప్పటి నుంచి చేసాం. ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలనుకున్నాం. అప్పుడప్పుడు దీనికి కొన్ని బ్రేక్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను. దేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఎక్కడికక్కడ చెత్త రోడ్డు మీద వేయకుండా ఉండాలి, చెత్త నుంచి సంపద సృష్టించాలి, ఇలాంటివన్నీ పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చాను. దీనికి తగినన్ని నిధులు పెట్టాలి. ఈ స్వచ్ఛ భారత్లో భాగస్వాములైన ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించే విధంగా విధానం ఉండాలి, అవార్డ్స్ ఇవ్వాలి, సమాజం గుర్తించాలి. ఇలాంటి కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుట్టాను. దాన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి భారతదేశానికి ఒక ఆదర్శంగా చేయాలని నా అభిప్రాయం. చేద్దాం. మీ కష్టాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేస్తున్నాయి. ఇంకా ఒక పరిశుభ్రమైనటువంటి మన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అని పెట్టుకున్నాం. ఇంకొక 23 ఏళ్లలో 100% పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛంగా ఉండడం, ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోదాం. మీరు మా ఊరు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా, చాలా సంతోషం. వెరీ నైస్ మా, గుడ్. మాకు ఇక్కడ ఇదివరకు కొంచెం ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు ఏ అవసరమైనా కానీ వల్ల మాకు శానిటేషన్ కూడా ఇంకా కొంచెం సులువుగా అవుతుంది సార్. అదేమా గ్లౌజులు మాస్టర్ వచ్చేది కదా సార్, అది నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. సార్ మీరు 1995 నుంచి మొదటిసారిగా సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రానికి క్లీన్ అండ్ గ్రీన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మేము ఎక్కువ పరిశుభ్రతకి మేము తోడ్పాటును అందిస్తున్నాం కాబట్టి మీరు మాకు ఏదైనా భరోసా అందిస్తారు? తప్పకుండా బా, నేను చెప్పే కదా అన్ని మీ చెప్పినట్టు ఆలోచిస్తాను. మీ భద్రత ఎట్టివ్వాలి, ఇవన్నీ భవిష్యత్తులో ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించి మీరు చేసిన సమాజ సేవ కోసం మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలో ఆదుకుంటాం, రెండూ చేస్తాం. సార్ అన్ని రంగాల్లో యంత్రాలు పెరుగుతున్నాయి కదా, పారిశుద్ధ్యంలో కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దగ్గర కార్మికులు దిగి అనారోగ్య పాలవడం, ఇబ్బందులు పాలవడం అవి జరుగుతున్నాయి కదా సార్. పారిశుద్ధ్యంలో కూడా అటువంటి చోట్ల యంత్రాలు ఉపయోగించి మాకు కొంచెం ఇటువంటి ప్రమాదం నుంచి పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అందరికి కూడా నేను ఆలోచించేది అన్ని యంత్రాలు తేవడం. దీంట్లో కూడా ఇంకా మెరుగైన ఇది రాలేదా, ఇవన్నీ ఇది క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయనుకోండి ఒకటేసారి తీయడానికి కూడా. అంటే ఇప్పటికీ డ్రైన్లో దిగే పరిస్థితి, ఈ పరిస్థితి నుంచి కొంచెం కాస్త ఉపశమనం లభిస్తున్నాను సార్. ఎందుకంటే సార్ డోర్ టు డోర్ కలెక్ట్ చేయడం, ఈ మీద పడిన ఆకులు ఇవన్నీ స్వీపింగ్ చేయడం, వీటికి సమయం సరిపోతుంది సార్. మళ్ళీ డ్రైన్లు దిగడం వల్ల ఏంటంటే కొంచెం అనారోగ్య పాలవుతుంది సార్. ఎక్కువ స్కిన్ ఎలర్జీలు, దురదలు రావడం, కాళ్ళకుళ్ళు రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది సార్. ఇందుకోసం ఏంటంటే డ్రైన్లో పూడి తిరిగి వాటికి ఏమైనా బాగుంటుంది. ఇది సార్ ఈ బిన్లో వేసి ఈ బిన్ నుంచి సార్ మేము కలెక్షన్ పాయింట్ చేరుస్తాం సార్. ఆ కలెక్షన్ పాయింట్ దగ్గర సంబంధిత వెహికల్ వచ్చి దీన్ని కంపోస్ట్ చేరవస్తుంది. మీరంతా ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అంటే సమాజం కోసం మీరు త్యాగం చేస్తున్నారు. మీరు చేసే కార్యక్రమం ఎవరో చేయలేని కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని ఒక శ్రద్ధగా ప్రజల కోసం చేస్తున్నారు. మీరు చూపించే చొరవ ప్రజా ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి సేవ. చాలా మంది ఉద్యోగాలు చేస్తారు, ఇలాంటి వ్యాపారాలు చేస్తారు, కానీ మీరు చేసే పని వల్ల అనేక మార్పులు వచ్చాయి.
ఎప్పుడో నేను పచ్చదనం పరిశుభ్రంతో ప్రారంభించి తర్వాత స్వచ్ఛ భారత్కి నేనే రిపోర్ట్ ఇచ్చి ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేస్తున్నాం. మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 2 కార్యక్రమాలని ముందు తీసుకుపోతున్నాం. ఇందులో మీరు భాగస్వాములు అయ్యారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. మీ సమస్యలు కూడా చెప్పారు. నాకు ఆధునీకరణ కూడా వస్తూ ఉంది, మెకనైజేషన్ వస్తూ ఉంది. ఇప్పుడే మన వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్పారు. ఇప్పుడు కూడా డ్రైన్లో దిగడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీ సమస్యలన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలి, ఏ విధంగా మీకు కూడా అందరితో సమానంగా భవిష్యత్తు ఉండాలి, అవన్నీ కూడా నేను ఆలోచిస్తాను, న్యాయం చేస్తానని మరొకసారి హామీ ఇస్తూ మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా. నమస్కారాలు, ధన్యవాదాలు. నువ్వు ఎన్ని ఇండ్లు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు? ఎన్ని ఇండ్ల దగ్గర పనిచేస్తావు? పొడి చెత్త, చెడు చెత్త? 350 ఇల్లు హౌస్ హోల్డ్స్ వరకు నాకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అవకాశం. నీకు ట్రై సైకిల్ ఉందా? ఏముంది? నాకు పుష్ కార్ట్ ఉంది. పుష్ కార్ట్. మా ప్రభుత్వం వచ్చాక కొత్త పుష్ కార్ట్లను బిన్స్ ఇచ్చారు సార్. ఈ తడి చెత్తకి పచ్చ డబ్బా ఉపయోగిస్తుంది, పొడి చెత్తకి నీలం డబ్బా ఉపయోగిస్తుంది. ప్రమాదకర చెత్త ఉంటాయి సార్. ఒక గ్లాస్ పగిలిపోయిన గ్లాసులు కానీ, హాస్పిటల్ వ్యర్థాలు కానీ. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? 4 ఏళ్ళు పనిచేసావు కదా, ఏంటి